తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ పారదర్శకత, ఆహార నాణ్యతపై రాష్ట్ర ఫుడ్ కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి, సభ్యులు బూక్యా జ్యోతి సహా ఇతర సభ్యులు నర్సాపూర్ పట్టణంలో మరియు రెడ్డిపల్లి గ్రామంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేసే అన్న బియ్యాన్ని ప్రతి పేదవాడికి పారదర్శకంగా చిత్తశుద్ధితో సరఫరా చేయాలని చైర్మన్ స్పష్టం చేశారు. పేదరికాన్ని నిర్మూలించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద రేషన్ డీలర్లకు పంపిణీ చేసే బియ్యం ఇకపై బ్యాగుల లెక్కింపు ఆధారంగా కాకుండా ఖచ్చితమైన బరువు ఆధారంగా ఉండాలని, తద్వారా డీలర్లకు న్యాయం జరుగుతుందని ఆయన నొక్కి చెప్పారు. రెడ్డిపల్లి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత సరిగా లేకపోవడాన్ని గుర్తించి సంబంధిత నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి సంజాయిషీ ఇవ్వాలని డీఈఓను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో తనిఖీలు, అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందించే పోషకాహారం, అభివృద్ధి సేవలు, నాణ్యత ప్రమాణాలు పరిశీలించి వాటి నిర్వహణపై సంతృప్తిని వ్యక్తం చేశారు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా నడిపించాలని, మధ్యాహ్న భోజనాన్ని సక్రమంగా నాణ్యతతో అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అలాగే సంబంధిత శాఖల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంటే 18 ఇంటర్ బాగా నేను 18 కేజీ ఎట్లుంది యాడింగ్ ఎంతమంది యాడింగ్ 100 దాకా యాడింగ్ ఇంకో 100 కాలాక 100 కార్డ్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. 100 ఇంకో 100 యాడ్ అయినాయి. వాళ్ళు రాని వాళ్ళు అప్లికేషన్ పెట్టి 21 ఏ సారా నీకు డబ్బులు పెట్టినప్పుడు అయితే డీడీలు రావాలి కదా. ఎవరున్నారా మీ ఊర్లో చేయడానికి? సరే ఒకటి ఎందుకు మరి కావాలనుకుంటున్నారు, ఏం లోపాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి సార్ అన్నట్టు ఐడియా కోసమే నేను చెప్పినంత మాత్రం మీరు ఎవరు